ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం, బాపట్ల జిల్లాలను సందర్శించడం జరిగింది. మరి బాపట్ల జిల్లా సమావేశాన్ని అద్దంకిలోను, అదేవిధంగా ప్రకాశం జిల్లా సమావేశాన్ని ఒంగోలులోను నిర్వహించినటువంటి సందర్భంగా ఈ ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడాలని రాష్ట్ర అధ్యక్షుడినైనటువంటి నాగిశెట్టి ధర్మయ్య నేను, అదేవిధంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అయినటువంటి చిన్నబాబు గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి నక్కా కాంతారావు గారు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం జరుగుతుంది. మరి ఈరోజు షెడ్యూల్డ్ కులస్తులు చాలా జాగరూకతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1, మనము బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులం. ఆయన మనకు చేసిన దిశానిర్దేశం రాజ్యాధికారం. రాజ్యాధికారం అంటే ఒట్టి మాటలు కాదు, అది ఒక పెద్ద గట్టి మేలు. మనలో యూనిటీ అనేది రాజ్యాధికారానికి మరి అల్టిమేటం. యూనిటీ వచ్చినప్పుడు, రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్లు, మిగతా అన్ని సౌకర్యాలు అనేటివి అవి చాలా స్వల్పమైనటువంటివని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటివే. అందుకనే మహామహుడు మహచ్చరువు నీటి పోరాటం అంటే నీటికి కూడా గతిలేని మనల్ని, పశువుల కంటే హీనంగా ఉన్న మనల్ని ఈరోజు సర్వ హక్కులు కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్ది రాజ్యాంగం ద్వారా మనకు అన్ని విషయాల్లోనూ సమాన హక్కులు సాధించి పెట్టి రాజ్యాధికారాన్ని పొందమన్నాడు. దీన్ని మర్చిపోతున్నాం. తస్మాత్ జాగ్రత్త. తప్పకుండా మనం ఆ దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలా. ఈ జీవితంలోనే ఒక అడుగైనా సరే ఆ దిశలో మనం వేయాలని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, ఆయన కమ్యూనల్ అవార్డు అనేక ఒత్తిడుల వల్ల, అనేక కష్టాల వల్ల, అనేక బెదిరింపుల వల్ల శక్తి చాలక ఆ రోజు రిజర్వేషన్లకు మాత్రమే ఒప్పుకొని కమ్యూనల్ అవార్డు అనేటువంటి దాన్ని అపరిష్కృతంగా వదిలివేయడం జరిగింది. ఆ కమ్యూనల్ అవార్డు మీద మనం దృష్టి సారించాలా. ఎంతసేపు ఆ సినిమా యాక్టర్ రాజకీయాల్లోకి వచ్చాడు, ఈ సినిమా యాక్టర్ రాజకీయాల్లోంచి పోయాడు, ఆ రాజకీయ నాయకుడు ఈ మాట అన్నాడు, ఈ రాజకీయ నాయకుడు ఈ మాట. దీంతోనే మన బుర్రలు నిండిపోతున్నాయి. అసలైన ఆలోచన మనలోంచి